ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ కేసు చట్టంలో భాగంగా ఎవరైతే ట్రక్కు యజమానులు కావచ్చు, డ్రైవర్లు నిన్న దేశవ్యాప్తంగా సమ్మె మొదలుపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్స్ ఇవన్నీ సరఫరా నిలిచిపోయింది. సో అందరూ వినియోగదారులు ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ పెట్రోల్ బంకులకు క్యూ కట్టలు మొదలుపెట్టారు. కొరత ఏర్పడుతుందనే ముందుగానే ఊహించి వాళ్ళు చేశారు. సో నిన్న ఈవినింగ్ టైంలో హైదరాబాద్లో చూసుకున్నట్లయితే అన్ని పెట్రోల్ బంక్లో నో స్టాక్ బోర్డు కనిపించింది. ఈ తరుణంలో అందరూ పెట్రోల్ అయిపోతుందని భావించి మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీని ఎఫెక్ట్ విపరీతంగా ట్రాఫిక్ పైన నెలకొన్నది. దాదాపు 1 కిలోమీటర్ దాటాలంటే 2 hours సమయం పట్టింది. ఎంత మేర ట్రాఫిక్ నిలిచిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్న ఎప్పుడైతే ఇది ప్రభావం చూపిందో వెంటనే సమ్మె విరమించుకుంటున్నాం అని చెప్పారు. అయినప్పటికీ పరిస్థితి మొత్తం అదుపులోకి వస్తుందని భావించినప్పుడు కొంతమేర మాత్రమే అదుపులోకి వచ్చింది. సో ఈసారి మనం ఇంకోసారి ఇప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ పెట్రోల్ బంకులో మొత్తం క్యూ కట్టిన పరిస్థితి ఇంతకుముందు ఈ విధంగా ఉండేది. కాకపోతే ఎప్పుడైతే ఈ సమ్మె ప్రభావం పడిందో అప్పుడు నిన్న ఎవరిని కూడా లోపలికి ఎలో చేయలేదు. నిన్న ఎప్పుడైతే సమ్మె విరమించుకుంటున్నాం అని చెప్పారో సో అప్పటి నుంచి కొంచెం అదుపు చేయడానికి కొంతమందిని అలో చేస్తున్నారు. సో వెంటనే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పినప్పటికీ ఎక్కడ మాత్రం అదుపులోకి లేదు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇదే పరిస్థితి. పెట్రోల్ కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. మనం చూసుకోవచ్చు దాదాపు 1-2 కిలోమీటర్స్ మేర పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. సో నగర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులో ఇదే పరిస్థితి నెలకొన్నది. సమ్మె విరమించుకుంటున్నాం అని చెప్పినప్పటికీ పరిస్థితి మొత్తం అదుపులోకి వస్తుందని భావించినప్పటికీ ఇంకా చాలా వరకు అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అంతా పాటు పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు వచ్చారు? ఎంత సమయం అవుతుంది? 1 అవర్కి ఎక్కువ అయిందండి. సో ఏమంటున్నారు? నిన్న వచ్చారా? నిన్న దొరకలేదు. నిన్న ఇంకా చాలా రష్ ఉండే అని చెప్పి వాళ్ళ మార్నింగ్ హార్డ్లీ 10 minutes 15 minutes. ఇప్పుడు మాత్రం 1 hour 1.5 hour పైననే పడుతుంది. సో చూసుకోవచ్చు ఇంతకుముందు 5 to 10 minutesలో పట్టేది ఇప్పుడు 1.5 hour పడుతుందని ఇక్కడ ఉన్న వాహనదారులు చెప్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డాం, నిన్న ఒక నరకయాతన అని అనిపించింది. సో ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, నిన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ పెట్రోల్ కోసం? ఎక్కడ చూసిన క్యూ లైన్లు ఉండే, నో స్టాక్ బోర్డు ఉండే. టైం వేస్ట్ తప్ప ఏం లేదండి. ఏంటండి టైం వేస్ట్ తప్ప ఏం లేదండి. దేనికి? ఆఫీస్కి టైం అవుతుంది. మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఇదే పరిస్థితి నగర వ్యాప్తంగా ఉంది. ప్రతి ఒక్కరూ దీనికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. చెప్పండి, నిన్న ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు అన్నది. ఇబ్బంది గురించి మాట్లాడతాం మేడం. ఆ రేటు చూసాక ఇబ్బంది గురించి మాట్లాడతారా మేడం? అంతేనా? 110 రూపీసే ఎక్కువ అనుకుంటే 160 రూపీస్ ఇక్కడ. మరి ఇంక ఇబ్బంది ఏముంటుంది మేడం? ఈజీగా సరిపోద్ది. కానీ నిన్న దీని ఎఫెక్ట్ ట్రాఫిక్ మీద విపరీతంగా పడింది. ఇంటికి చేరుకోవాలంటే నిన్న చాలా సమయం అయింది. నిన్న వెళ్ళే విధంగా ఉంది. ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళాను, గంట నుంచి ఇక్కడే ఉన్నా. ఇంకేం వెళ్తాం ఆఫీస్కి? ఇంకొక అరగంట అయితే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు ఇన్ టైంలో ఆఫీస్కి చేరుకోలేకపోతున్నాం. దాదాపు ½ an hour రీచ్ అయ్యే డెస్టినేషన్కి 2 hours పడుతుంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తాయని భావించినప్పటికీ ఎక్కడ కూడా రాలేదు. నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఏ పెట్రోల్ బంక్లో చూసినా ఇదే పరిస్థితి. మొత్తం లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లు ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే హిట్ అండ్ రన్ కేసు పార్లమెంట్లో ఇంప్లిమెంట్ అయిందో వెంటనే రాజ్యసభలో కూడా పాస్ అవుతుందని భావించి వెంటనే ఎవరైతే ఆయిల్ ట్యాంక్ యాజమాన్యాలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు వెంటనే సమ్మె మొదలుపెట్టారు. సో దీంతో కొరత ఏర్పడుతుంది. చాలా చోట్ల నిన్న సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా క్యూ లైన్స్ పెట్టారు. దీంతో ఒక్కసారిగా అన్ని ఏదైతే పెట్రోల్ బంకులు ఉండే అన్ని పెట్రోల్ బంకుల్లో మొత్తం నో స్టాక్ బోర్డు అని పెట్టారు. దీంతో పరిస్థితి మొత్తం జరిగిందని నిన్న ఈవినింగ్ టైము ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉంటుందో ఆ పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు వచ్చి అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి చేశారు. సో మొత్తం మీద నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మనం చూసుకోవచ్చు మొత్తం భారీగా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? నిన్నటి నుంచి పెట్రోల్ దొరకట్లేదు నగరంలో ఇక్కడ. ఎందుకంటే ఇదన్నీ రాజకీయ కుట్రలు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చినాడో అప్పటి నుంచి
రాజకీయంగా అతన్ని ఎదుర్కోవడానికి ఒక ఇదన్నమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్కే వచ్చింది ఇది. ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ దిగుతుందా? అవును, ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి సెంట్రల్ గవర్నమెంటే వచ్చింది. ఇదంతా రాజకీయ కుట్రలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కాకుండా ఇంకెప్పుడు ముందుకు రానియకుండా చేయడంలో ఒక రేవంత్ రెడ్డి కష్టపడి ఇక్కడ ఎటువంటి ఇది లేని స్థితిలో తీసుకొచ్చినాడంటే ఆయన యొక్క పట్టుదల ఒక ఇది అనేది చాలా గ్రేట్ అనమాట. ఓన్లీ మన తెలంగాణలోనే కాదు కదా, అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా. ఉంది, అయినా కానీ తెలంగాణలో రావడం అనేది చాలా కష్టం. పెట్రోల్ ఇష్యూ కాదు, పెట్రోల్ ఇష్యూ నేను చెప్పేది ఏమిరా అంటే పెట్రోల్ ఎందుకంటే కాంగ్రెస్ని ముందుకు రానియకుండా చేయడం అనేది రాజకీయంగా జరుగుతున్న ఇది. మొత్తం మీద మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తుంది. కేవలం రాజకీయంగా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఇది చేస్తున్నారని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో పరిస్థితి ఓవరాల్గా అదుపులోకి వస్తుందని భావించినప్పటికీ ఏదైతే నిన్న పరిస్థితి కనిపించిందో అదే పరిస్థితి ఈరోజు కొనసాగింది. ఈరోజు ఈవినింగ్ వరకు ఇది క్లియర్ అయ్యేటట్టు ఉందని ఒకవైపు అధికారులు భావిస్తున్నారు. అండ్ పరిస్థితి అదుపులోకి వస్తుందా రాదని మనం వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తం మీద ఉంది. కెమెరా పర్సన్ సాంబతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.